హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ గిట్. గిట్ అనేది ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏంటంటే, దాని మీనింగ్ ఏంటంటే, మనం రాసే కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్లో చేసే ప్రతి చేంజ్ అనేది సిస్టంలో సేవ్ అవుతుంది. అది వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే. ఇంకా వర్షన్ కంట్రోల్ గిట్ యూస్ చేసుకొని మన కోడ్లో చేసే ప్రతి చేంజ్ ట్రాక్ చేయొచ్చు, హిస్టరీ యూస్ చేసుకొని వర్క్ చేయొచ్చు, అండ్ అలాగే కొలాబరేట్ కూడా అవ్వచ్చు టీమ్మేట్స్తో. అది ఎలాగంటే, మీరు టీమ్ ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి, మీరు ప్రాజెక్ట్ రన్ చేయడానికి ఒక కోడ్ రాస్తారు. అది ఫస్ట్ వర్క్ అయింది. మీరు అది టీమ్ లీడ్కి చూపిస్తారు. టీమ్ లీడ్కి చూపిస్తే ఇంకా ఫీచర్స్ ఎన్హాన్స్ చేయమంటారు. ఎన్హాన్స్ చేయమంటే మీరు కోడ్ మీద వర్క్ చేస్తారు. కోడ్ మీద వర్క్ చేసి ఇంప్రూవ్ చేస్తారు. ఇంప్రూవ్ చేసిన కోడ్ రన్ చేస్తే దాంట్లో బగ్స్ వస్తాయి. బగ్స్ వచ్చిన కోడ్ మీరు యూజ్ చేయరు కదా, సో మీకు ప్రీవియస్ వర్షనే కావాలి, వర్క్ అయిన కోడే కావాలి. ఆ వర్క్ అయిన కోడ్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉండాలి. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యూస్ చేసుకొని ఈజీగా ప్రీవియస్ వర్కింగ్ కూడా తెచ్చుకోవచ్చు. అది గిట్కున్న స్పెషాలిటీ. అర్థమైందని అనుకుంటున్నాను. సింపుల్గా చెప్పాలంటే, నేను ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను అండి. దానికోసం కోడ్ రాశాను. ఫస్ట్ నేను రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది, వర్క్ అయ్యింది బాగా. కానీ నేను ఇంకా బెటర్గా చేయడం కోసం కోడ్ని ఇంకా ఎన్హాన్స్ చేశాను. అప్పుడు ఆ కోడ్ రన్ చేసినప్పుడు బగ్స్ వచ్చినాయి. బగ్స్ వచ్చిన కోడ్ నాకెందుకు? నాకు ప్రీవియస్ వర్కింగ్ కోడే కావాలి కదా. సో నాకు ప్రీవియస్ వర్కింగ్ కోడ్ కావాలంటే నాకు గిట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉండాలి. లేకపోతే ప్రీవియస్ వర్కింగ్ కోడ్ తెచ్చుకోవడం అనేది ఇంపాసిబుల్, చాలా కష్టమైన టాస్క్. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో హిస్టరీ అనేది సేవ్ అవుతుంది కదా. మీరు ఫస్ట్ చేసిన కోడ్ హిస్టరీ సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు చేసిన బగ్స్ ఉన్న కోడ్ కూడా హిస్టరీ సేవ్ అవుతుంది. ఆ హిస్టరీ యూస్ చేసుకొని మీరు ఈజీగా ఓల్డ్ వర్కింగ్ కోడ్ అనేది తెచ్చుకోవచ్చు గిట్ యూస్ చేసుకొని. ఇది గిట్ స్పెషాలిటీ. అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ గిట్ బేసిక్ కమాండ్స్ చూద్దాం. కొన్ని బేసిక్ కమాండ్స్ చూద్దాం. గిట్ ఇనిట్ యూస్ చేసుకొని ఒక కొత్త రిపాజిటరీ ఇనిషియలైజ్ చేయొచ్చు. స్టార్ట్ ఏ న్యూ రిపాజిటరీ. గిట్ స్టేటస్ యూస్ చేసుకొని మీరు రాసే కోడ్లో చేంజెస్ అంటే ఇదే ట్రాక్ చేస్తుంది. గిట్ యాడ్ అంటే మీ ప్రాజెక్ట్ వర్కింగ్ ఫోల్డర్లోకి ఫైల్స్ అనేవి యాడ్ చేయడం. అంటే కొత్త ఫైల్స్ యాడ్ చేయడం, టెక్స్ట్ యాడ్ చేయడం అలాంటివి. గిట్ కమిట్, యాడ్ చేసిన ఫైల్స్ అన్నీ సేవ్ చేసుకోవడం మీ ప్రాజెక్ట్ ఫోల్డర్లో. ఇవి గిట్ కమాండ్స్, బేసిక్ గిట్ కమాండ్స్. ఇప్పుడు గిట్ వర్కింగ్ ఫ్లో చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే టీమ్ ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి, మీరు ఒక రిపాజిటరీ ఉంటుంది, గిటబ్ రిపాజిటరీ. అందులోకి కోడ్ అనేది పుల్ చేస్తాం. ఇప్పుడు మీ వర్కింగ్ ఫోల్డర్ ఉంటుంది కదా, మీ ప్రాజెక్ట్ ఫోల్డరు, అందులో ఉన్న ఫైల్స్ అనేటివి టోటల్గా రిపాజిటరీలో ఉంటాయి, గిటబ్ రిపాజిటరీలో. అందులో ఉన్న ఫైల్స్ పుల్ చేస్తాం, పుష్ చేస్తాం. పుల్ చేయడం అంటే ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్లో మిస్టేక్స్ ఉన్నాయి, ఆ ఫైల్ని పుల్ చేసి అది ఎడిట్ చేస్తాం, అంటే కరెక్ట్ చేయడానికి అందులో ఉన్న మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఫైల్ రిపాజిటరీకి పుష్ చేస్తాం, కరెక్ట్ చేసిన ఫైలు. ఆ పుష్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చేంజెస్ అనేవి ప్రాపర్గా సేవ్ చేయడానికి గిట్ కమిట్ యూజ్ చేస్తాం. ఇది వర్కింగ్ ఫ్లో. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి కోసం గిట్ యాప్ యూజ్ చేసి అందులో బేసిక్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు గిట్ యాప్లో మీకు కమాండ్స్ అనేవి ఎలా వర్క్ అయితే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ డైరెక్టరీ అనేది క్రియేట్ చేసుకోవాలి. అందుకోసం మేక్ డైరెక్టరీ, ఫైల్ నేమ్ ఏదో ఒకటి, ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ క్రియేట్ అయింది. ఆ డైరెక్టరీలోకి ఎంటర్ అవ్వడానికి సిడి అంటే కరెంట్ డైరెక్టరీ, గిట్ వర్కింగ్ ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఒక రిపాజిటరీ ఇన్స్టాల్ చేయాలి. అందుకోసం గిట్ ఇనిట్.
ఒక రిపాజిటరీ ఇనిషియలైజ్ అయింది. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫైల్ క్రియేట్ చేయడానికి ఎకో యూస్ చేస్తాం. హలో గిట్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఒక ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు స్టేటస్ చెక్ చేద్దాం. అన్‌ట్రాక్డ్ ఫైల్స్ వచ్చేసి ఇంకా ట్రాక్ చేయలేదు. కమిట్స్ అనేవి అవ్వలేదు. ట్రాక్ కూడా చేయలేదు. ఫైల్ డాట్ టెక్స్ట్ అనేది ఇంకా ట్రాక్ చేయాలి. ఆ స్టేటస్ చెక్ చేశాక ఫైల్ అనేది యాడ్ చేయాలి. అందుకోసం గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఫైల్ డాట్ టెక్స్ట్. ఫైల్ యాడ్ చేశాక మళ్ళీ స్టేటస్ చెక్ చేద్దాం. ఇప్పుడు కమిట్ చేయాల్సిన ఫైల్ వచ్చేసి ఫైల్ డాట్ టెక్స్ట్ చేంజెస్ టు బి కమిటెడ్. ఇప్పుడు కమిట్ చేద్దాం. గిట్ కమిట్ గిట్ కమిట్ -m ఫస్ట్ మెసేజ్ కమిట్ అలా ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసాం. ఇన్సర్ట్ అని చూపిస్తుంది. ఇప్పుడు స్టేటస్ చెక్ చేసుకుందాం. ఏ ఫైల్స్ రెండు కమిట్ అయినా లేదు. ఎస్. కమిట్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫైల్ అనేది కమిట్ చేసేసాం కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మన ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్‌లో ఉన్న డేటాని మోడిఫై చేయడానికి ఇంతకుముందు హలో గిట్ అని ఇచ్చాం కదా, ఇప్పుడు హలో గిట్ అనే దానికి మారుస్తున్నాను. గిట్ ఈజ్ వర్షన్ కంట్రోల్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఫైల్ డాట్ టెక్స్ట్. ఎస్. ఎడిట్ మోడిఫై అయిపోయింది. ఇప్పుడు స్టేటస్ చెక్ చేద్దాం. ఎస్. కొంచెం ఇక్కడ చూడండి, మాడిఫైడ్ అని చూపిస్తుంది. మాడిఫైడ్ అంటే ఉన్న టెక్స్ట్ని మాడిఫై చేసింది. ఆ ఫైల్ ఎడిట్ చేసాం కదా. ఇప్పుడు ఈ ఫైల్ కూడా యాడ్ చేద్దాం. అంటే మాడిఫై చేసిన ఫైల్ని మళ్ళీ యాడ్ చేస్తాం కదా, అలాగా. ఫైల్ డాట్ టెక్స్ట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో కమెంట్, సెకండ్ కమెంట్ చేస్తాం. ఈ కమాండ్ గిట్ కమిట్ -m సెకండ్ మెసేజ్. ఎస్. ఒకటి డిలీట్ అయిపోయింది. ఇంకొకటి ఇప్పుడు కొత్తగా ఫైల్ అనేది ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు గిట్ లాగ్ ఆ హిస్టరీ అంతా ఫైండ్ అవుట్ చేయడానికి. ఎస్. ఆథర్ వచ్చేసి నా పేరు, నా ఈమెయిల్, డేటు టైం స్టాంప్ అంతా కరెక్ట్గా ఇస్తుంది. ఫస్ట్ మెసేజ్. ఇక్కడ సెకండ్ మెసేజ్ టైం ఇస్తుంది. ఫస్ట్ మెసేజ్ కూడా టైం ఇస్తుంది. 2 కమిట్స్ చేస్తాం కదా, ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ అని. ఫస్ట్ మెసేజ్ యొక్క ఐడి ఇది, అండ్ నెక్స్ట్ టైం స్టాంప్ కూడా ఉంటుంది. కమిట్ చేసిన ఐడి ఇది, సెకండ్ మెసేజ్ ఇది పైది, ఇది ఒక ఐడి ఇది, దాని టైం స్టాంపు ఆథర్. ఇప్పుడు నాకు ఈ మాడిఫై చేసిన ఫైల్ వద్దు, నాకు ప్రీవియస్ ఫైలే కావాలి. ఆ ప్రీవియస్ ఫైల్ అనేది తెచ్చుకోవడానికి ఎలా చేయాలంటే, ఇప్పుడు ఈ ఐడి ఉంది కదా, కమిట్ ఐడి అనేది, ఆ కమిట్ ఐడిని చెక్అవుట్ అనే కమాండ్తో యూస్ చేసుకొని ఆ ప్రీవియస్ ఫైల్ అనేది బ్యాక్ తెచ్చుకుంటాం. గిట్ చెక్అవుట్. ఫస్ట్ కమిట్ చేసిన ఫైలే నాకు కావాలి కాబట్టి ఈ కమిట్ యొక్క ఐడి ఉంది కదా, అది పేస్ట్ చేయాలి. కాపీ, పేస్ట్. ఎస్.
ఇప్పుడు ఆ ఫైల్‌లో ఉన్నది కరెక్ట్‌గా కమిట్ అయింది. అంటే మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైల్‌లో గిట్ ఈజ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని ఉండిండాది. అది నాకు అనవసరం. అది నాకొద్దు. సో, నేను మళ్ళీ ఫైల్ బ్యాక్ తెచ్చుకుంటాను. అది ఎలాగంటే గిట్ చెక్‌ఔట్ యూజ్ చేసుకొని. ఇప్పుడు ఫస్ట్ కమిట్‌లోకే వచ్చింది చూడండి. హెడ్ ఈజ్ నౌ అట్ ఫస్ట్ మెసేజ్. అంటే ఇప్పుడు ఆ ఫైల్‌లో ఏముంటదంటే సేవ్ అయ్యి హలో గిట్ అని ఉంటది. మనం ఫస్ట్ మెసేజ్ అదే కదా ఇచ్చినది. ఇప్పుడు ఇప్పుడు దాన్ని పర్మనెంట్‌గా సేవ్ చేసుకోవడానికి అంటే మాకు పర్మనెంట్‌గా ఇది కావాలనడానికి హార్డ్ ఆ యొక్క ఐడీ కమిట్ ఐడీ. ఇది కాపీ అయింది. ఇప్పుడు కావాల్సినది కాదు కదా! స్క్రోల్ చేసి చూద్దాము. ఇక్కడ ఈ ఐడీ కాపీ. ఇక్కడ అది పేస్ట్ చేయాలి. పర్ఫెక్ట్. యెస్. ఇప్పుడు పర్మనెంట్‌గా ఆ ఫైల్‌లో ఉన్నది గిట్ హలో గిట్ అనే సేవ్ అయి ఉంటది. ఆ మోడిఫై చేసిన ఫైల్ అనేది రాదు. ఇవి గిట్ బేసిక్ కమాండ్స్. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ మీకు గిటబ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. గిటబ్ వీడియో కూడా చేయండి అని. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.